హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 hours తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి. నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనలో ప్రతి ఒక్కరికి ప్రపంచమంతటా చుట్టేయాలనే కోరిక ఉంటుంది. ఏదైనా ఒక దేశానికి వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు తమకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా తిరగాలని కోరుకుంటారు. కొన్ని గంటల పాటు బీచ్లో హాయిగా పడుకోవాలనుకుంటారు. కొంతమంది హోటల్ గదిలో పడుకొని అందమైన సముద్రం యొక్క వ్యూని చూడాలని కోరుకుంటారు. కానీ ఇవన్నీ చాలా కామన్ విషయాలు. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఉంటారు, వారు ఎటువంటి ప్రదేశాల్లో తిరగాలనుకుంటారంటే ఆ ప్రాంతానికి సాధారణ ప్రజలు వెళ్ళలేరు కదా, ఆ ఆలోచన కూడా రాదు. మరి ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని భయంకరమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 2, రోడ్ టు మౌంట్ హువా. ఎవరికైతే ఎత్తైన ప్రాంతాలంటే బాగా భయమో వారు చూస్ చేసుకునే ప్రాంతం మాత్రం ఇది అస్సలు కాదు. ఈ రోడ్ ని ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకరమైన రోడ్డుగా చెప్పుకుంటారు. సాధారణ భాషలో దీన్ని పాత్ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. ఈ వింతైన రోడ్డు హువాషన్ పర్వతం మీద ఉంది. ఈ దారి ఒక కొండ మధ్యలోంచి ఉంటుంది. ఆ కొండపైకి ఎక్కాలంటే కొండ పక్కన ఉన్న సన్నటి కర్రల మీద నుంచిగా ఎక్కాలి. ఒకవేళ కొండ మీద నుంచి కిందకు చూస్తే కొన్ని వేల మీటర్ల లోతు కనపడుతుంది. అక్కడ నుంచి చూస్తేనే ఎవరికైనా కళ్ళు తిరిగి పడిపోతుంది. అంత ఎత్తు నుంచి కిందకు చూస్తేనే ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. మరి ఆ బ్రిడ్జ్ మీద జర్నీ ఏ విధంగా ఉంటుందో ఆ అనుభవాన్ని చెందాలనుకుంటున్నారా? అయితే గట్టిగా మీ యొక్క చైర్లని పట్టుకొని ఉండండి. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. చూసారు కదా, ఈ ప్రాంతం ఎంత భయంకరంగా ఉన్నా కానీ దీన్ని చూడడానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ పర్వతం అక్కడ ప్రజలకి ఒక ధార్మిక క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. ఆ కొండ మీద కొన్ని మందిరాలు కూడా ఉన్నాయి. ఆ పర్వతం పైకి వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి. కానీ ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం ఈ దారి మీదుగానే వెళ్ళడానికి ఇష్టపడతారు. మరొక భయంకరమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ పర్వతం ఎక్కుతున్నప్పుడల్లా 100 మందికి పైగా ఆ కొండ మించి పడి చచ్చిపోతున్నారు. నెంబర్ 2, ఫిష్ హాక్ బీచ్. మనలో ప్రతి ఒక్కరు బీచ్లో ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ ప్రపంచంలోని కొన్ని బీచ్ల్లో మనం అస్సలు ఎంజాయ్ చేయలేం. కొన్ని బీచ్ల్లో మనుషుల యొక్క రక్తాన్ని పీల్చేసే జంతువులు ఆ నీటిలో కనిపిస్తాయి. అటువంటి బీచ్లోనే ఒకటి ఫిష్ హాక్ బీచ్. ఆ బీచ్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఈ బీచ్ లో ప్రతి సంవత్సరం ప్రపంచంలో అన్ని బీచ్ల కంటే ఎక్కువ అటాక్లు ఇక్కడే జరుగుతాయి. అయినా కానీ చాలా మంది ప్రజలు ఇక్కడ తమ యొక్క వెకేషన్ జరుపుకోవడానికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ బీచ్ లో ప్రతిరోజు మనుషులకి ఎంతో ప్రాణాంతకరంగా ఉండే గ్రేట్ వైట్ షార్కులు తిరగడం ఆ వాటర్ లో క్లియర్ గా కనిపిస్తాయి. సేఫ్టీ కోసం ఆ బీచ్ లో ఎక్కడికక్కడ లావుపాటి నెట్స్ కూడా అమర్చారు. మరియు ఆ బీచ్ లో ఎక్కడైనా షార్కులు కనిపిస్తే వెంటనే ఆ బీచ్ లో సైరన్లు అనేవి మోగిస్తారు. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత భయంకరమైన పిరానా చేపలు కూడా ఈ బీచ్ లోనే ఎక్కువగా ఉంటాయి. ఆ కారణంగానే ఆ బీచ్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేశారు. నెంబర్ 3, కోఫ్రే బర్గర్ కేవ్. ఈ వీడియోలో చూపించే ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ ప్రాంతానికి అస్సలు వెళ్ళలేరు. ఫ్రాన్స్ లో ఉన్న ఈ దారి కేవలం అడ్వెంచరస్ చేసేవారి కోసం మాత్రమే చేయబడింది. ఈ గుహ యొక్క లోతు మొత్తం 1200 మీటర్లు. మరియు కొంతకాలం వరకు ఈ గుహని ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహగా భావించేవారు. ఈ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత 30 కిలోమీటర్ల పాటు ఒక సొరంగం ఉంటుంది. ఒకసారి ఈ గుహలో గనుక దిగితే 1200 మీటర్ల పాటు ఎక్కితే గానీ ఈ గుహలోంచి బయటపడలేరు. దాని కారణంగానే చాలా మంది ఈ గుహని ప్రాణాంతకరమైన గుహగా చెప్పుకుంటారు. ఈ గుహని 60 సంవత్సరాల క్రితం కనుగొన్నారు. ఈ గుహ ప్రాణాంతకరమైందని ఎందుకు చెప్తారంటే ఈ గుహలో రీసెర్చ్ చేస్తున్న సమయంలో చాలా మంది సైంటిస్టులు చనిపోయారు. అంతేకాకుండా ఈ గుహలో సడన్ గా నీరు అనేవి వచ్చేస్తాయి. దానివల్ల ఆ గుహ లోపల వరద శాతం పెరిగిపోతుంది. దాని కారణంగానే ఆ ప్రాంతానికి వెళ్లే వారందరూ ఒక లైఫ్ బోట్ ని తమ వెంట తీసుకొని వెళ్తారు. చూసారు కదా, ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని మోస్ట్ డేంజరస్ టూరిస్ట్ డెస్టినేషన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.